లేవు, మేము వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తాము, 32 గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని మా శ్రీహరి చెప్పిండు. మాకు డిగ్రీ కాలేజ్ లేదు, మా మున్సిపల్ కోర్టు లేదు. ఇవాళ మా అన్నయ్య మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు, మీరు ఈ సమస్యలు తీరవాలని నేను అడుగుతున్నా. మా మక్తల్ బిడ్డల్ని, మా మక్తల్ సోదరులని, మా అన్నదమ్ములని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా తూర్పున ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణా నది బ్రిడ్జిని దాటుకొని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడు లాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆ ఎల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు. నాకు ఇంకా కళ్ళల్లో కదులుతుంది. ఆ రోజు నాకు భయం ఉండే. పొద్దునే 7కి రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు, రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్పచెప్తాం, ఆ పైన మీ ఇష్టం, మేము కర్ణాటకలో బ్రిడ్జ్ అవతల నుంచి అటే పోతాం అన్నారు. రాత్రంతా నాకు నిద్ర లేకుండే. మా శ్రీహరి నిద్ర పోనీయలే. ఎట్లా ఏదో మన నాయకుడు వస్తే కనీసం ఒక 5000 మంది అన్న ఉండాలి కదా. రాత్రి నువ్వు ఫంక్షన్ హాల్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా. నువ్వేం ఫికర్ చేయకు, 5000 కాదు, మక్తల్ నుంచే 25,000 మంది వస్తాం, మొత్తం 50,000 మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పలకని స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఆనాడు దాదాపుగా రాష్ట్రం నలుమూలల నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి 1,00,000 మంది ఉదయం 7ంటికే రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండా ఎగరబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చిండ్రు. అందుకే మిత్రులారా ఇయ్యాల నేను అడుగుతున్నా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, పక్కనే నారాయణపేటలో ఉన్నాడు. మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు, కానీ మన ఇంటి వాళ్ళే, మన ఇంటి దొంగలే ఇవాళ బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ 70 ఏళ్ల తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి, కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని డీకే అర్ణమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది. ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని చూస్తుంది. మిత్రులారా నేను అడుగుతున్నా, అర్ణమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు, పాలమూరుకు వచ్చే కష్టం లేదు. కానీ ఇవాళ అనుకోని తప్పిదం ఈ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడక్కడ ఆగిపోతాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు, సంగమండ అక్కడనే ఉంటుంది, కోయిల్ సాగర్ ఇక్కడనే ఉంటుంది. భీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏబిసిడి వర్గీకరణ సమస్య ఉన్నది. సుప్రీం కోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు,
మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చండి అని అడుగుతున్నారు. ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీంకోర్టులో కొట్లాడాలి.